బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏసీబీ ఉక్కుపాదం మోపుతుంది అవినీతిపైన. తాజాగా విద్యుత్ శాఖలో మరో అవినీతి తిమింగలం ఇప్పుడు బండారం బయటపడింది. ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఇళ్లపైన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో ఈ సోదాలను చేపట్టారు. ముత్యం వెంకటరమణ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న విశ్వసనీయ సమాచారంతో డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలైతే కొనసాగుతున్నాయి. ఇక హైటెక్ సిటీలోని మీనాక్షి స్కై లాంజ్ నివాసంతో సహా 15 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచే 8 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. తాజా దాడుల్లో ముత్యం వెంకటరమణ ఇంట్లో కీలక పత్రాలు, ఆస్తి పత్రాలు, నగదు భారీగా లభించినట్టు బంగారం కూడా సమాచారం. ఈ దాడుల వెనుక మరికొంతమంది ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన గతంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు రికార్డులు కూడా చెబుతున్నాయి. ఇక 2019 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో డివిజనల్ ఇంజనీర్గా ఉన్నప్పుడు ముత్యం వెంకటరమణ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఏడాది మే నెలలోనూ మెదక్లో ట్రాన్స్కో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ వెంకటరమణారెడ్డి, మరో ఏడీఈ ముద్దం వెంకటరమణారెడ్డి సైతం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. విద్యుత్ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అవినీతి తిమింగలాలు దొరుకుతున్నా కూడా ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఇవి ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్ రవిచంద్ర, హైదరాబాద్లో ఏసీబీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రజెంట్ మనము ఏదైతే హైటెక్స్లో ఉన్నామో, హైటెక్స్లో మీనాక్షి స్కై లాంచ్ అనే అపార్ట్మెంట్లో ఉన్నామో, ఇక్కడ ఎవరైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే డిఏ అంటే డిప్యూటీ ఇంజనీర్ సత్యం వెంకటరమణ, సో ఆయన ఇంటిపైన ఆకస్మిక దాడి అయితే చేయడం జరిగింది. ఆయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఉద్దేశంతో పోలీసులు సమాచారం అందుకొని, ఏసీబీ అధికారులు సమాచారం అందుకొని అక్కడికి విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇది కూడా డీసీబీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో మొత్తం 8 బృందాలతో ఉదయం నుంచి ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలో భాగంగా కీలకమైనటువంటి పత్రాలను, కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే పోలీసులు సేకరిస్తున్నారని చెప్పొచ్చు. హైటెక్ ప్రాంతంలో ఉన్నటువంటి మీనాక్షి స్కై లాంజ్లో అతని నివాసంలో, అంటే వెంకటరమణ నివాసంలో మార్నింగ్ నుంచి కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఆయనతో పాటు ఏకకాలంలో మొత్తం 12 ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఆయనకు సంబంధించినటువంటి కుటుంబీకులు కావచ్చు, లేదంటే సన్నిహితులు, లేదంటే స్నేహితులు, వీళ్ళందరి ఇంట్లో ఏకకాలంలో తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఆయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్ళి పూర్తిగా మొత్తం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంట్లో విలువైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సంబంధించినవి అయితే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళైతే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంట్లో ఖరీదైన మద్యం, అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఖరీదైన మద్యం బాటిల్, అంటే ఒక్కొక్కటి అది 10,000, 12,000, 20,000 వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి మద్యం కూడా చాలా వరకు ఏసీబీ అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. సో అవన్నీ కూడా మనకైతే కనిపిస్తున్నాయి. మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులు ఉంటారో వాళ్ళందరినీ విస్తృతంగా చేసే అవకాశాలు అయితే ఇప్పటికైతే రైట్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని కీలక అంశాలు అయితే మనకు వెలువరించడం జరిగిందని చెప్పాలి. ఏవైతే ముఖ్యంగా వాళ్ళకు అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే మనకు సమాచారం, అంటే ఏసీబీ అధికారులు మనకు సమాచారం అయితే అందించారు. కూకట్పల్లిలో 8 ప్రాంతాలు, సో అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన 4 కంపెనీలు ఉన్నాయన్నమాట. అంటే ఆయనకు ఏదైతే అలా వైఫ్ పేరు మీద
వైఫ్ పేరు మీద ఉందో వాటికి సంబంధించిన ముత్యం కన్స్ట్రక్షన్ పేరుతో వాళ్ళకైతే కంపెనీలు అయితే ఉన్నాయి. ఆ కంపెనీల పేరుతో వాళ్ళు వ్యవహారాలు నడిపించడం, అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడం లాంటివి అయితే ఉన్నాయి. సో అదేవిధంగా ఖమ్మం డిస్టిక్లో కూడా కొన్ని ప్లేసెస్ అయితే గుర్తించారు. ఇప్పటివరకు అయితే అధికారికంగా వెలువడలేదు, కాకపోతే ఇప్పటివరకు ఇంకా కొనసాగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో ఇంకా కొనసాగుతున్నాయి, వాళ్ళ బంధువుల ఇంట్లో ఏకకాలంలో కూడా అయితే ఈవినింగ్ వరకు అయితే ఈ దాడులు మొత్తం కూడా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని అన్ని పోలీసులు అధికారులు అన్ని స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈయన పైన గతంలో ఎవరైతే ఈ వెంకటరమణ పైన గతంలో కూడా అవినీతి ఆరోపణలు అయితే ఎక్కువగా వినిపించాయి. గతంలో చాలా మంది లంచాలు తీసుకున్నారని చెప్పేసి, చాలా మంది దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. సో అదే నేపథ్యంలో మనకు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఇక్కడ డిఎస్పీ వాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో మార్నింగ్ నుంచి 8 బృందాలుగా ఏర్పడి మొత్తం విస్తృతంగా అతని ఇంట్లో మొత్తం కూడా డాక్యుమెంట్స్ తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంట్లో నుంచి మొత్తం కూడా బెడ్రూమ్ కానీ, లేదంటే అల్మారీ, బీరువా, లేదంటే ఇంకా ప్రతి ఒక్కటి అన్ని విస్తృతంగా చెక్ చేసి ఏమేమి అక్రమంగా ఉన్నాయి, ఏదేది ఉన్నాయని చెప్పేసి వాటన్నిటి గురించి కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఖరీదైన మద్యం వాళ్ళ ఇంట్లో లభ్యం అవ్వడం, పోలీసులు కూడా దాన్ని గుర్తించారు, రికార్డ్స్ రాసుకున్నారు, అవి ఎక్కడి నుంచి తెప్పించారు ఏంటి అని మొత్తం కూడా డీటెయిల్స్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఈరోజు ఈవినింగ్ వరకు ఈ సోదాలు అయితే జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు అంటే ఈ మొత్తం ఇప్పటి వరకు తీసుకున్న వాటిలో ఏదైతే ఉందో బహిరంగంగా మార్కెట్లో కాకుండా గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక 10 నుంచి 20 కోట్లు ఉండే అవకాశం ఉంది. కానీ బహిరంగంగా మార్కెట్లో అంతకంటే ఎక్కువగా ఉండే 50 నుంచి 100 కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈయన ప్రస్తుతం అంటే విద్యుత్ శాఖకు సంబంధించి ట్రాన్స్కోలో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన అందిన కాడికి దోచుకోవడమే ఆయన వృత్తిగా మార్చుకున్నాడని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే కాంట్రాక్టర్ల నుంచి, కమిషన్ల నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది, ప్రభుత్వ అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ హోదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉంటాయి. ముఖ్యంగా విద్యుత్ సంబంధించింది ఏదైతే ఈ ఇంజనీర్కి సంబంధించి ఉందో ముఖ్యంగా కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున లంచం తీసుకొని పెద్ద ఎత్తున వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈయన పేద రాపించుకోవడం, ఇలాంటి ఆరోపణలు కూడా మనకైతే విస్తృతంగా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఈ రైట్స్లో భాగంగా అతన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా వివరిస్తున్నారు. అట్లాగే బ్యాంకుకి సంబంధించి స్టేట్మెంట్లు కావచ్చు, లేదంటే బ్యాంకుకి సంబంధించిన లాకర్లు కావచ్చు, ఇవన్నీ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వాళ్ళ దగ్గర అయితే ఒక 1/2 కేజీ బంగారం అంటే హాఫ్ కేజీ బంగారం కూడా ఏసీబీ అధికారులు అయితే రికవరీ చేసుకున్నారు. సో దానికి కూడా లెక్కలు చెప్పాలని చెప్పేసి అధికారులు అయితే వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ మీనాక్షి స్కై లాంచ్లో ఇప్పటివరకు ఏసీబీ రైట్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. వాళ్ళ బంధువుల నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి ఫోన్ చేయకుండా, సమాచారం చేరవేయకుండా మొత్తం కూడా తీసుకొని వాళ్ళంతా ఈ విస్తృత తనిఖీలు అయితే చేస్తున్నారు. మొత్తం 8 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు సన్నిహితులున్నా, లేదంటే వాళ్ళంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ పేరు మీద ఇంకేమన్నా పెట్టారా అనే ఉద్దేశంతో విస్తృతంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఏసీబీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే వాళ్ళు తీసిన ప్రకారం దాదాపు 10 నుంచి 20 కోట్ల వరకు అయితే చెప్తున్నారు. కానీ అది బహిరంగంగా మార్కెట్లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంది. అక్రమంగా కార్లు, 2 వీలర్స్ కావచ్చు, కియా కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఆ కంపెనీలో కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుపుతున్నారని చెప్పేసి పోలీసులు అయితే ఏసీబీ అధికారులు అయితే అధికారికంగా గుర్తించినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయన ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఆయన పైన చాలా ఆరోపణలు అయితే వినిపించిన నేపథ్యంలో ప్రకాశ్ సమాచారంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు విస్తృతంగా ఆయన పైన దాడులు చేసి, అలా ఇంటిపైన దాడులు చేసి మొత్తం విలువైన సామాగ్రి, విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర, అంటే రాజు, గతంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు అప్పుడు ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే ఒక్కసారి అవినీతికి పాల్పడ్డ వ్యక్తి పైన చర్యలు తీసుకుంటే మళ్ళీ అవినీతి జరిగే అవకాశాలు ఉండవు కదా. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ అతని మీద ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడే గనక యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. దీనిపైన ఏసీబీ అధికారులు ఏమంటున్నారు అసలు? ఎస్, గతంలో కూడా ఆయన పైన అవినీతి ఆరోపణలు అయితే వచ్చిన నేపథ్యంలో సో గతంలో కూడా చాలా వరకు అయితే వాళ్ళకు అవి ఏసీబీ అధికారులకు పట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి. సో మనకు తెలిసిందే, ప్రభుత్వ ఉద్యోగం అంటే లంచాలు తీసుకోవడం అనేది చాలా సాధారణ విషయంగా ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించే వాళ్ళకు దాని తర్వాత అధికారులకు ఎవరితోనైనా ఫైర్ అవి చేయించారా లేదంటే ఇంకేం తెలియదు. గతంలో కూడా ఆయనకు ఆరోపణలు పెద్ద ఎత్తున
వినిపించాయి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే తెలుస్తూ ఉంది మనకి. ఎందుకంటే జస్ట్ నామమాత్రంగా అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తే కనుక నామమాత్రంగా వాళ్ళని సస్పెండ్ చేయడం, దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళని ఉద్యోగాలను తీసుకోవడం అయితే జరగడం మనము సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సో వెంకటరమణ ఈయన కేసులో కూడా అదే జరిగిందని అయితే చెప్పాలి. సో అప్పట్లో ఆరోపణలు ఉన్న పై స్థాయి అధికారులు లేదంటే ఏసీబీ అధికారులు కొంతవరకు పట్టించుకోకపోవడం వల్లే మళ్ళీ ఆయన ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నాడైతే చెప్పొచ్చు. ముందుగా ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఖచ్చితంగా లంచాలు తీసుకుంటారని చెప్పేసి సామాన్య ప్రజల నుంచి ఎవరికైనా ప్రతి ఒక్కరికి తెలుస్తున్నటువంటి విషయమే. సో ఆ నేపథ్యంలో ఆయన ఆరోపణలు వచ్చినా కానీ ఆ కేసు అయితే ఏదో ఉందో అప్పుడు ఆరోపణల కిందనే ఉన్నాయి. కానీ కాకపోతే ఇప్పుడు పూర్తిగా సమాచారం తీసుకున్న ఏసీబీ అధికారులు మాత్రం అతని ఇంట్లో సోదాలు అయితే విస్తృతంగా చేస్తున్నారు. ఈసారి ఆ కేసును ముమ్మరంగా చెక్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని అయితే మనకు ఏసీబీ డిఎస్పీ ఎవరైతే ఉంటారో అలీఖాన్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర, అంటే ఈ ఆస్తుల వివరాలు సాయంత్రం లోపు బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఏమైనా అధికారులు చెప్తున్నారా? ఎస్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకైతే ఇంకా విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. 8 బృందాలతో మొత్తం కూల్చే వాళ్ళ స్నేహితులు సన్నిహితులు ఎవరైతే ఉంటారో మొత్తం కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే అతని నుంచి సమాచారం అయితే సేకరిస్తున్నారు. వెంకటరమణ నుంచి అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో కాల్ లిస్ట్ కానీ లేదంటే ఇంకా లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన మొత్తం కూడా డీటెయిల్స్ అయితే తీస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇంకా కొనసాగిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ వరకు మనకు ఏదో ఒక అప్డేట్ తెలిసే అవకాశం ఉంటుంది. కేసు పెట్టడమా లేదంటే దర్యాప్తు చేయడమా లేదంటే అరెస్ట్ చేయడమా అనేది ఈవినింగ్ వరకు మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు అతని ఇంట్లోనే సోదాలు అయితే జరుపుతున్నారు. అతని ఇంట్లతో పాటు బంధువుల ఇంట్లో కూడా ఏకకాలంలో మొత్తం కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర.